నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. అందరూ ఆత్మ అన్న స్థితిలో కొందాము, స్వధర్మంలో స్థితిలో అవుదాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇది ఆత్మిక స్థితి. సో భగవద్గీత అర్జునుడి విషాద యోగంతో మొదలైంది. సో ఎవరైతే విషాదంలో ఉండి, సమస్యల్లో ఉండి, దుఃఖంలో ఉండి ఏం చెయ్యాలి అన్న వాళ్ళకి ఇదే సమాధానం. మొట్టమొదట మీ ఆలోచనని మార్చాలి, మీ స్థితిని మార్చాలి. దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితిలోకి రావాలి. ఎందుకంటే భగవద్గీతలో ధైర్యాన్ని, ఆ తర్వాత మోక్షం, అంటే మోహం అన్నది క్షయం అయిపోవడం. అది క్షయం అయిపోయిన రోజున పూర్తిగా ఆత్మ అన్న స్థితిలోకి వచ్చినప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటుంది. ఆ తర్వాత సమస్యలు అన్నవి సమస్యలే అనిపించవు. సో అందుకని చేద్దాము. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఏ సంకల్పం చేసినా కానీ స్విచ్ ఆన్ అవుతుంది. ఆ ఆలోచన ద్వారా, మనసు ద్వారా, సంకల్పం ద్వారా ఏ రకంగా చేసినా కానీ స్విచ్ ఆన్ అయినప్పుడు, శివ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఆయనలో ఉన్న దైవీ గుణాలని అబ్జార్బ్ చేస్తుంది ఆత్మ. ఆ చేసినప్పుడు స్వతహాగా మీలో మార్పు వస్తూ ఉంటుంది. ఇది దీని వెనకున్న లాజిక్. సో ఎవరైతే మార్పు వస్తోంది అంటే ఎందుకు వస్తోంది వాళ్ళలో అంటే ఆ శక్తిని అబ్జార్బ్ చేస్తున్నారు కాబట్టి. సో కాబట్టి కాసేపు సమయాన్ని కేటాయించి చేద్దాము. సో కొంచెం సేపు ఏమైనా పనులు ఉంటే కాసేపు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే సమస్యల కోసమని గంటలు గంటలు, రోజులు, సంవత్సరాలు కేటాయిస్తున్నారు. సో పరిష్కారం అన్నది చాలా సింపుల్ కాబట్టి కొంత పరిష్కారానికి కేటాయించండి. సమస్యలు ఇంకా రావడం ఆగిపోతుంది. భగవానుడు ఏదైతే మన జీవితంలో విషాదాన్ని తీసేసి సంతోషాన్ని నింపుతా అంటున్నారో ఆ సంతోషం మనకు అనుభవంలోకి వస్తుంది. తండ్రి ప్రేమ తోడు కూడా అనుభవంలోకి వస్తుంది. సో నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి.